వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి పాల్యంకొండపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు సంయుక్త అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, ఉభయదారులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘ సమీక్ష సమావేశం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానికులు అధికారుల నుంచి సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే 78వ ఆడీకృతిక బ్రహ్మోత్సవాలను భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా వైభవంగా నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 76వ ఆడీకృతిక ఉత్సవాలను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో నిర్వహించానని, ఇప్పుడు మూడోసారి కూడా అదే స్థాయిలో అత్యంత వైభవంగా 78వ బ్రహ్మోత్సవాలను జరిపిస్తున్నామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక విషయాల్లో ఎలాంటి రాజకీయం లేకుండా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రధాన అర్చకులు హెచ్ఎన్ కృష్ణమూర్తి శర్మ, డిఎల్పిఓ సురేష్ నాయుడు, పాకల ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ కిరణ్ కుమార్, పాకల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, బోయపాటి నాగరాజు నాయుడు, పాల్గొన్న కుమార్, టీడీపీ సీనియర్ నాయకుడు వలపల దశరథ నాయుడు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ఆమోదు పాకల శ్రీహరి నాయుడు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మండలపు వెంకటేష్ బాబు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు. ప్లస్ ప్రతి చోట మన ఎప్పుడైతే రిజర్వ్ చేసిన స్టాఫ్ కూడా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కరు ఇష్యూస్ రాకుండా చూసుకున్నారు. సర్వేలెన్స్ మనం ఒక్కొక్కరు దీనికి మన ఆలయం కాదంటే అందరూ ఇంకా ఒక రెవెన్యూ వ్యవస్థ కూడా సార్. ఏం చెప్పారంటే బయట నుంచి వదిలిస్తాను ఒకసారి ఎక్స్ట్రా మన పార్టీ వాళ్ళు కూడా కావాలి. ఇంకొక లాస్ట్ టైం అబ్జర్వేషన్ ఏమంటే సార్, మనకి వాటర్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఆర్టీసీ చూసుకుంటున్నారు. కాకపోతే ఆడికృతిక రోజు నైట్ టైం ఇక్కడ ఎంతో మంది భక్తులంతా కూడా ఇక్కడ నిద్ర చేయడం వల్ల అక్కడ మనకి బాత్రూంలో ఉండే ట్యాంక్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అక్కడ ఒక మనిషిని పెట్టి కంటిన్యూగా ఆపరేటింగ్ అనేది చేయాలి సార్. లాస్ట్ టైం చేయకపోవడం వల్ల బాత్రూమ్స్ అనేది కొంచెం అంటే వాళ్ళు ఇది చేయడం అనేది సార్. మన 2024 నుంచి సంవత్సరం మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ 26వ సంవత్సరంలో మన ఆడికృతిగా జరుగుతూ ఉంది. లాస్ట్ 25వ సంవత్సరంలో ఆడికృతిలో ఆల్మోస్ట్ 1,15,000 మంది రావడం జరిగింది. ఈసారి మళ్ళా జనాభా వచ్చే భక్తులు పెరుగుతారని కూడా ఆశిస్తున్నాం. దాంతో భాగంగా లాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ మనం వైజాగ్ మోడీ గారి సభకు వెళ్ళాల్సి వచ్చిన దానివల్ల 1 వీక్ లేని దానివల్ల మనం ఈరోజు కొంచెం లేట్గా పెట్టుకోవడం జరిగింది. అయినా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గతంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కూడా రెడీ వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఇక్కడ సంబంధించిన ఉభయదారులు కూడా గతంలో ఏ విధంగా చేశారు, ఈసారి కూడా అదేవిధంగా అన్ని కూడా అందరూ సహకరిస్తూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు మన అందరూ ఒకటి ఆలోచించాలి. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎవరు ఏ పెట్టినా మనల్ని వెహికల్స్ లాస్ట్ అక్కడ పెట్టేది వచ్చేవాళ్ళు కదా చెప్పండి. చెప్పులు కూడా ఆ ఎంట్రన్స్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక చెప్పులు కౌంటర్ క్లియర్ చేసుకొని అది వచ్చేటప్పుడు ఈరోజు ఆ కౌంటర్ వదిలేస్తే చెప్పులు ఎవరైనా వదిలేసి వచ్చి నడుచుకుని వస్తారు. ఎందుకంటే రాబోయే కాలంలో మనం చెప్పులు కౌంటర్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకుని వచ్చారు. వినాయకుడి గుడి ముందే పెడితే ఇక్కడి నుంచే చెప్పులు వదిలేసి అందరి గుడికి నడుచుకోపోతారు. ప్రతి అంటే పెళ్లికి వచ్చే వాళ్ళు వచ్చి చోట్లకి వస్తాం డిఫరెంట్. దానిగా చేస్తే బర్త్ అనేది గుడికి సంబంధించిన రీతి కాబట్టి దీన్ని కూడా చూసుకోవాలని కూడా ఉన్నటువంటి మన ఎన్నికల సభ్యులందరూ తెలియజేసుకుంటున్నా.
దాంతోపాటు మనకి ఎస్యూబీసీ ఛానల్ కూడా ఇప్పుడే మన అందరూ చెప్పిన విధంగా నిన్న నైట్ 7 గంటలకి ఇప్పుడు 11 గంటలకు కూడా ఎస్యూబీసీ ఛానల్ కూడా రావడం జరిగింది. దానికి మన టీడీడీ వాళ్ళకి సంబంధించి చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఏఈఓ గారికి, జేఈఓకి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్యూబీసీలో ఉండే సిఆర్ గారి కానీ, పురుషోత్తం గారి, చంద్రబాబు గారి డాక్యుమెంట్ బాగా రెడీ చేశారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియాలి. రేపు వాళ్ళకి ఈ ఏదో రోజు రమ్మని వాళ్ళు కూడా మనం సన్మానం చేసి పంపించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అందరూ తెలిసింది, రాష్ట్రమే కాదు పక్కన ఉన్న తమిళనాడు కానీ పక్కన ఉన్న కర్ణాటక కానీ అందరూ తెలిసింది. అదేవిధంగా 6వ తేదీ వాళ్ళు వచ్చి మళ్ళీ అందరికీ లైవ్ పెడుతున్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.